హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మరిన్ని కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న ఐటమ్స్ వంటింట్లోకి మనకి కిచెన్లో కావాల్సినవి తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయండి, చిన్న చిన్న, ఎక్కువ కాస్ట్లీ కూడా కాదనమాట. ఇటువంటివి ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇదేం ప్రమోషన్ అది వీడియో అది కాదండి, నేను మామూలుగా మనం సొంతంగా తెప్పించుకున్న సామాన్లు అనమాట. మళ్ళీ ఇలా చేసి చూపిస్తున్నానంటే ఏదో ప్రమోషన్ అనేమో అనుకుంటారు. అవేం కాదండి, మన లేడీస్కి కిచెన్లో రెగ్యులర్గా కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. అందుకే చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, బేకో అటువంటి కంపెనీ టవల్స్ అనమాట. కిచెన్ టవల్స్ చాలా బాగున్నాయి. ఇవి వెదురు మొక్కలు ఉంటాయి కదండి, బ్యాంబూ అంటారు. ఆ మొక్కల ఆకులతోటో మరి ఎంతనో తయారు చేస్తారనమాట. ఇవి న్యాచురల్గా ప్రొడక్ట్తో తయారైనవి అనమాట. చాలా మంచివి అని చెప్పి ఇందులో రాసిందనమాట. చూద్దామండి ఎలా ఉంటాయో, ఒకసారి ట్రై చేద్దాము. ఇలా రోల్స్ కింద వచ్చాయన్నమాట ఇందులో అయితే. అలాగే 100 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చట, అన్నిసార్లు వాడుకోవచ్చట, అంతవరకు పాడవకుండా ఉంటుంది. మనం ఏంటంటే కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి మనం పాత బట్టలు ఏమో ఉంటాయి కదా, నాప్కిన్స్తో క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం. వాటికి కూడా కొనాలా అని, కానీ అవి మళ్ళీ తర్వాత వాష్ చేసుకుని వేడి నీళ్ళలో ఉడికించి మనం వాష్ చేసుకుంటే కానీ స్మెల్ అది పోదనమాట. అవంతా పెద్ద పని కింద ఉంటుంది. కానీ ఇదేదో చాలా ఈజీగా ఉందని చెప్పి నేను సెర్చ్ చేస్తే నాకు ఇవి దొరికాయి అనమాట. అందుకే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, తీసుకోవచ్చండి. ఇవైతే నాకైతే బాగా నచ్చాయి. ఇలా రోల్స్ కింద వస్తాయన్నమాట. ఇవైతే బాగున్నాయని చెప్పి వీటి కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అనమాట. బాగా సెర్చ్ చేసి ఈ మధ్యన మనకి ఇన్స్టాలోను యూట్యూబ్లోను చూపిస్తున్నారన్నమాట ఈ క్లాతులు. సరే ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. 2 అయితే ఆర్డర్ చేసి తీసుకున్నాను అనమాట. ప్యాకింగ్ చాలా క్లాతులు ఉన్నాయండి ఇందులో. ఇగో ఇలా కట్ చేసేసి ఇలా మనకి కటింగ్ చేసి వస్తాయన్నమాట. క్లాత్ చాలా స్మూత్గా ఉంది. అన్నిటికీ కూడానండి, కిచెన్కనే కాదు, వంటింట్లో మనం స్టవ్లు తుడుచుకోవడానికి ఏంటి, అలాగే డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. తొందరగా కూడా పాడవదు అనమాట అండి. చాలాసార్లు వాష్ చేసుకుని మళ్ళీ మనం ఒకసారి ఆరబెట్టేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది తెప్పించి నేను ఇంచుమించుగా 15 డేస్ అయింది. అప్పటి నుంచి వాడుతున్నాను, బాగానే ఉన్నాయి. మీరు కూడా చూసే ఉంటారు, యూట్యూబ్లో ఇన్స్టాలో చూపిస్తున్నారు కదా, ఎలా ఉంటాయి ఏంటో అనుకుంటాం. బాగానే ఉన్నాయండి, తీసుకోవచ్చు. ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి, యూజ్ఫుల్గా ఉంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. అలాగే ఇదైతే చాపింగ్ బోర్డ్ అనమాట. నా దగ్గర ఇంతకుముందు అయితే పాతది చెక్కది ఉందనమాట. అది కొంచెం వర్షాకాలం కదా, దానివల్ల ఏంటో కొంచెం పాడైపోయింది. అది మంచిది కాదనుకుంటా. అందుకని చెప్పి ఇలా స్టీల్ టైప్లో ఉన్న బాగుందనమాట అండి. ఇది ఇలా స్టీల్ది వచ్చిందనమాట. ఇందులో చిన్న సైజ్ తీసుకున్నాను, మరీ ఎక్కువ పెద్దది అవసరం లేదు, కటింగ్ చేసుకోవడానికే కదా కూరలు అవి అని చెప్పి. ఇలా స్టీల్ ప్యాడ్లా ఉంది కదండి, పిల్లలకి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు, స్కూల్కి వెళ్ళి ప్యాడ్ పట్టుకెళ్ళి వాళ్ళు, అలా ఉందనమాట. చాపింగ్ బోర్డ్ అనమాట. బాగుందండి ఇది కూడా. ఎక్కువ కాస్ట్లీ ఏం కాదండి ఇవి. అందులోనూ మాకు ఇక్కడ అసలు దొరకవు అనమాట. అందుకే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. ఇది మనకి సిటీలో, రాజమండ్రిలో అది అలా ఉంటే మనకి షాపుల్లోనే దొరికేస్తూ ఉంటాయి. అలా దొరికినా కూడా తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎలా ఉంటాయి ఏంటో అనుకో అవసరం లేదు. అందుకే నేను చూపిస్తున్నాను వీడియో మీకు, ఎవరికైనా అవసరమైతే తీసుకుంటారు కదా అని. నా వాయిస్ అయితే అంతగా కొంచెం బాగాలేదు, హెల్త్ బాగాలేదు అనమాట. అందుకే కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదు, కొంచెం ఆయాసం కింద వస్తుంది అనమాట. అందుకే కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే వీడియో చేయాలని సరదా అనమాట, అన్నీ చూపించాలి, నేను తీసుకున్న వస్తువులని చెప్పి నేను వీడియో షేర్ చేసేస్తున్నాను. ఇలా 2 వైపులా కూడా కట్ చేసుకోవచ్చు. దీని మీద అయితే ప్రైస్ అనేది ఇచ్చారనమాట. ఇది బాగా యూజ్ఫుల్ అండి. చూసారు కదా, ఆయిల్ బాటిల్ అనమాట. ఇదైతే కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే. కావాలని తీసుకున్నాను ఈ బాటిల్ కూడా. ఎన్ని బాటిల్స్ వాడినా సరే మరి బయటికి ఆయిల్ బయటకు వచ్చేసి బాటిల్స్ పాడైపోవడం అది బాగా జరుగుతూ ఉంటాయి. ఈసారి అయితే నేను చూద్దామని చెప్పి, ఇది గ్లాసు బాటిల్ అనమాట అండి. ఇది బాగుంది, 2 in 1 అనమాట. ఇది మామూలుగా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు అని, ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్ ఒకటి తీసుకున్నాం కదా, దాంట్లోకి ఏమైనా చేయాలంటే ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేస్తే బాగుంటుంది. అలాగా మళ్ళీ మామూలుగా మనం వంట చేసుకునేటప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఈ మధ్య నేను రెసిపీలో చూపిస్తున్నాను మీకు, అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. బాటిల్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట. అందుకే ఇది కూడా తీసుకున్నాను. ఇలాంటివి ఎన్నో కొంటూ ఉంటామండి మనం అందరం కూడా. చాలాసార్లు ఆయిల్ వేసుకోవడం బాటిల్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. కొన్ని రోజులకి పాడైపోతూ బయటకు అంత ఆయిల్ వచ్చేసి అంత ఆయిలీగా ఉంటుంది పట్టుకోవాలంటే. ఇదైతే బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఇవన్నమాట నేను తీసుకున్న సామాన్లు. ఇలా సోఫా కవర్లు కూడా తీసుకున్నాను అనమాట. బాటిల్ ఇలా ప్రెస్ చేస్తే 2 రకాలుగా ఆయిల్ వస్తుందన్నమాట ఇందులో. బాగుంది కదా.
సోఫా కవర్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి అనుకోండి, మాకైతే ఇక్కడ అంత పెద్దగా ఏం బాగాలేవు, అందుకే చెప్పి నేను ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇదనమాట నా షాపింగు. ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా అవసరమైతే తీసుకుంటారు కదా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.